ఒక్క పాన్ ఇండియన్ సినిమా చేయకపోయినా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటించిన సినిమాలను తమిళంలో విజయ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ రీమేక్ చేశారు. ఆ కారణం చేత మహేష్ బాబుకి ఎప్పటి నుండో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. మహేష్ బాబు క్రేజ్ కేవలం ఇండియా వరకే పరిమితం కాలేదు, హాలీవుడ్ వరకు ఎగబాకింది. రీసెంట్ గానే ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ నిర్మించిన ముఫాసా ది లయన్ కింగ్ చిత్రం తెలుగు వెర్షన్ కి వాయిస్ ఓవర్ అందించాల్సిందిగా స్వయంగా మహేష్ బాబు ఇంటికొచ్చి కోరిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కేవలం మహేష్ డబ్బింగ్ చెప్పడం వల్ల తెలుగులో భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకి ముందే మహేష్ బాబుకి మరో ఆఫర్ వచ్చింది. కానీ ఆయన నిర్మోహమాటంగా నో చెప్పేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే థోర్ చిత్ర హీరో క్రిస్ ఎవాన్స్, అన్నాడే ఆర్మాస్ హీరోయిన్లుగా నటించిన ది గ్రే మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుని ఒక కీలక పాత్ర పోషించాల్సిందిగా ఆ చిత్ర దర్శకుడు యాంటోనీ రుస్సో కోరాడట. కానీ మహేష్ బాబు నాకు ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ని తమిళ్ హీరో ధనుష్ చేశాడు. ఈ పాత్రకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మహేష్ ఈ క్యారెక్టర్ ని చేయకపోవడానికి ప్రధాన కారణం ఆయన నేరుగా లీడ్ రోల్ ద్వారా హాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశం ఉండడం వల్లే. ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేయబోతున్న సినిమా పాన్ ఇండియా సినిమా కాదు, ఇంటర్నేషనల్ సినిమా. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కబోతోంది. RRR చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్, అక్కడి దర్శక నిర్మాతల ప్రశంసలను అందుకున్న రాజమౌళి మన ఇండస్ట్రీ ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ తో చేయబోతున్న సినిమాతో శాశ్వతంగా మన తెలుగు జెండాని హాలీవుడ్ గడ్డపై నాటేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి.